డీమార్టో, రత్నదీపో ఎటో వెళ్తే నేను ఆర్గానిక్ కాకుండా తీసుకునే ఏ ప్రోడక్ట్ అయినా ఆర్గానిక్ స్టోర్ అది రైతుది ఓన్ది. అరే ఓన్ది కదా, కొంత నాకు ఏమైనా మేలు జరుగుతుంది హెల్దీ పరంగా అని వెళ్తే ఈ రేటుకి ఆ రేటుకి కంపేర్ చేయలేని విధంగా ఉంటున్నాయి సార్. ఇప్పుడు ఒక పసుపు తీసుకుందాం. నేను డీమార్ట్కి వెళ్తే కొనుక్కున్న పసుపుకి లేదు ఆర్గానిక్ పసుపుకి తేడా చూస్తే చాలా ఎక్కువలో ఉంటుంది. సో అట్లనే అన్ని ఆలోచించాల్సి వస్తుంది. కరెక్టే. అంటే ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు మనము మొదటి రోజే సినిమా చూద్దాం అనుకుంటే మీరు ఎక్కువ టికెట్ పెట్టాల్సిందే కదా ఈ రోజున్న పరిస్థితి. అవును. లేకపోతే మనము ఆగి చూడాల్సింది వస్తుంది. అట్లాగే ఇవి కూడా మీరు ఉదాహరణకి మేము సహజారం స్టోర్స్ ఉన్నాయి, మావి రైతులు నేరుగా అమ్ముతున్నారు. మీరు ఆ స్టోర్స్ లో ఎక్కడికైనా వెళ్ళి మీరు ధరలు కంపేర్ చేసి చూడండి, 20% కంటే ఎక్కువ ఉండదు. అంటే మీరు 100 రూపాయలు పెట్టి డిమార్ట్ లో కొనుక్కుంటే ఇక్కడ 120 రూపాయలు 125 రూపాయల కంటే ఎక్కువ ఉండదు. మీకు సూపర్ మార్కెట్కి వెళ్ళాలి, మీరు అక్కడ ఏసీ రూమ్ లోనే కొనాలి అనుకుంటే మీరు వాటన్నిటికీ డబ్బులు ఇస్తున్నారు. మీరేమి పసుపుకి ఇవ్వట్లేదు డబ్బులు. మీకు ఆ అడ్వర్టైజ్మెంట్ మీద ఉన్న షారుఖ్ ఖాన్కి డబ్బులు ఇస్తున్నారు, తర్వాత అక్కడ ఉన్న ఎయిర్ కండిషనర్కి డబ్బులు ఇస్తున్నారు, ఆ బిల్డింగ్కి డబ్బులు ఇస్తున్నారు. అవి మీరు ఆలోచించాల్సి. ఫ్యూచర్ ముప్పు ఎట్లా ఉండబోతుంది చెప్తున్నారు. ఆ నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు. మా రామాంజనేయులు సార్ ఏ వాటర్ తాగుతారు? ఫుడ్ ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటారు? ఎక్కువ అన్నం తింటారా, లేకపోతే చపాతీ తింటారా, ఫ్రూట్స్ తింటారా? ఒకవేళ ఫ్రూట్స్ తింటే మేము కొనుక్కున్న చోటలనే కొనుక్కుంటారా? వాటిని ఎట్లా కడుగుతారు? ఇప్పుడు ఏ పండు తినాలన్నా భయమే సార్. మేము ఇంట్లో నీళ్లు మేము హార్వెస్ట్ చేసుకుంటామండి, వాటర్ హార్వెస్టింగ్ చేసుకుంటాం. ఎండాకాలం ఎప్పుడు వచ్చినా మాకు కింద వాటర్ ట్యాంక్ ఉంది మాది, అవే నీళ్లు మేము ఫిల్టర్ చేసుకుంటాము. తర్వాత కొంత బయట నుంచి ఒకవేళ నీళ్లు తీసుకోవాల్సి వచ్చినా ఫిల్టర్ చేసుకొని తాగుతాం నీళ్లు మామూలుగా నార్మల్గా. ఆహారం విషయానికి వచ్చేసరికి మేము చాలా మటుకి సేంద్రియ ఆహారమే తింటాము. మా రైతుల దగ్గర నుంచి వస్తుంది. హైదరాబాద్ చుట్టుపక్కల రైతులు ఉన్నారు, మాకు మొత్తం దాదాపు 60 రైతు సహకార సంఘాలు ఉన్నాయి. మేము అదే ఆహారం సహజారం పేరుతో అమ్ముతున్నాము, మేము అవే తింటాము. కాబట్టి పురుగు మందుల పరిస్థితుల్లో వైట్ రైస్ తినడం కంటే ముడి బియ్యం, బ్రౌన్ రైస్ తినడం చాలా మేలు అంటున్నారు. నిజమేనా? నిజమే. అంటే ఏమవుతున్నదంటే పైన తొక్కు తీసేసిన కొద్దీ దాంట్లో మిగిలిపోయేది ఓన్లీ కార్బోహైడ్రేట్. అంతే. ఇప్పుడు అది గోధుమ కావచ్చు లేకపోతే వరి కావచ్చు, పైన పొర తీసేస్తున్న కొద్దీ మనకు హోల్ వీట్ కి మైదాకి ఉన్న తేడా. సేమ్ థింగ్ రైస్ లో కూడా పైన పొరలు తీసేసిన కొద్దీ మనకు మిగిలేది ఓన్లీ వైట్ రైస్ అన్నమాట. వైట్ రైస్ లో గ్లైసింగ్ ఇండెక్స్ అంటాం మనము, దానివల్ల షుగర్ గా మారే గుణం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీలైనంత మటుకి బ్రౌన్ రైస్ తినటము, అది కూడా తగ్గించుకోవడం. మనకి ఒక కప్పు కంటే ఎక్కువ అవసరం లేదు. అంటే ఏమైతుందంటే మనకు ఇంకొక విషయం కూడా మనం గమనించాల్సింది, 50-60 సంవత్సరాల క్రితము అందరము కూడా కష్టపడి పనిచేసేవాళ్ళం. కష్టపడి పని చేసినప్పుడు మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ కావాలి, షుగర్స్ కానీ కార్బోహైడ్రేట్స్. అందుకని బియ్యం తినేవాళ్ళం, లేకపోతే గోధుమలు తినేవాళ్ళం, లేకపోతే మిల్లెట్స్ తినేవాళ్ళం. ఈ రోజు మనకు అంత అవసరం లేదు. దానివల్ల అది తగ్గించుకోకుండా అదే ఆహారం తినడం వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ కూడా మనం ఖర్చు పెట్టగలిగినంత బాడీ ఖర్చు పెడుతుంది, మిగిలినంతా కూడా ఫ్యాట్ రూపంలో బాడీలో స్టోర్ అవుతుంది. భారతదేశం రేస్ ఏదైతే ఉందో మనందరి శరీర తత్వం తీసుకున్నాం అనుకుంటే ఫ్యాట్ మన బాడీలో సెంటర్ పోర్షన్ లో అక్యుములేట్ అవుతుంది. మిగతా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఏంటంటే పైనుంచి కింది దాకా ఒకేలాగా పెరుగుతారు మనుషులు. అంటే ఎత్తు ఉంటారు, లావు కూడా ఈక్వల్ గా పెరుగుతారు. భారతదేశంలో ఏమవుతుందంటే పొట్ట లేకపోతే వెనకాల, అందుకని మనం స్పిండిల్ షేప్ లో తయారవుతాం, తర్వాత రౌండ్ గా తయారయ్యేది దాని వలన. అంటే మన శరీర తత్వము ఎక్కువ తినటానికి అనుకూలమైనది కాదు. రెండోది మనం చేసే పనులకి అనుగుణంగా ఆహారం తినాలి. అంటే చాలా కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి మన ఫుడ్ లో. స్వీట్స్ కానీ లేకపోతే కార్బోహైడ్రేట్స్ కానీ ముఖ్యంగా వరి తగ్గించుకోగలిగితే అన్నం తింటాం చాలా మటుకు ఉపయోగపడుతుంది. కూరగాయలు కావచ్చు, మాంసాహారం కావచ్చు, ఎగ్స్ కావచ్చు, అటువైపు షిఫ్ట్ అవ్వగలిగితే కొంచెం బెటర్గా ఉంటుంది. సో అన్నము ప్లస్ చపాతి ఈక్వలేనా కాదా? ఈక్వలే. అంటే కొంత తేడా ఉంటుందండి. అంటే మనకు బియ్యంకి, గోధుమలకి, మిల్లెట్స్ కి మధ్యలో చిన్న వ్యత్యాసం. 3 కూడా కార్బోహైడ్రేట్సే. ఇప్పుడు ఎలాగైతే బెల్లము, పంచదార, హనీ 3 సేమ్ స్వీట్నెస్ ఉంటాయి, కొంత తేడా ఉంటుంది అంతే. వీలైనంత ఇవన్నీ కూడా తగ్గించుకోగలగాలి. ఫైనల్ సార్, మీ సంస్థ నుంచి నిజంగా ఈ సాగులో నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకైనా, లేకపోతే ఉన్నంతలో హెల్దీగా ఉండాలి, హెల్దీగా తినాలి అనుకునే వాళ్ళకైనా ఏం చెప్తారు? వినియోగదారులు అయితేనేమో సేంద్రియ ఆహారాన్ని కొనుక్కొని తినండి, దానివల్ల మీకు ఆరోగ్యంగా ఉంటుంది. వీలైనంత మీ ఏదైతే పని చేసే తత్వం ఉంటుందో, మీ శరీర తత్వం ఉంటుందో దాన్ని బట్టి ఆహారంలో మార్పులు చేసుకుంటే
మంచిది. వీలైనంత రైతుల నుంచి, రైతు సంఘాల నుంచి నేరుగా కొనుక్కోండి. సర్టిఫైడ్ ఆర్గానిక్ అయితే బెటర్, మీకు ట్రేసబిలిటీ ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చింది అన్నది. ఇది వినియోగదారులుగా. అట్లాగే మీరు ఇంట్లో చిన్న కొంత స్థలం ఉన్నా సరే సొంతంగా కూరగాయలు పండించుకుంటే మంచిది. మీకు అలాంటి సహాయం కావాలనుకుంటే మీరు మమ్మల్ని ఎప్పుడైనా సంప్రదించవచ్చు. దాని మీద మీకు మేము పుస్తకాలు వేసాము, తర్వాత ట్రైనింగ్స్ కూడా చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. అదొకటి ఖచ్చితంగా వినియోగదారులుగా మీరు చేయగలిగేది. అట్లాగే మీరు రైతులైతే ఖచ్చితంగా వ్యవసాయంలో రసాయనాలను వాడేది తగ్గించుకోవాలి, మానేయాలి. ఒక 2-3 సంవత్సరాల ప్రణాళిక పెట్టుకుంటే గిన మానేయడం చాలా సులభం. మానేస్తేనే మన భూమి మనకు తగ్గుతుంది, మన వ్యవసాయం మన చేతిలో ఉంటుంది. లేకపోతే వచ్చే 2-3 సంవత్సరాల కాలంలో భూమి నష్టపోతే మనం వదిలేయాల్సిన పరిస్థితికి అయితే వస్తాం. ప్రపంచ దేశాలు మొత్తం హిస్టరీ మనం తీసుకున్నాం అనుకుంటే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నుంచి మెసొపొటేమియా సివిలైజేషన్ వరకు అవన్నీ కూడా భూమి పాడయ్యి పంటలు పండకపోవటం వల్ల నాశనం అయిపోయిన సివిలైజేషన్స్. ఇండియా అలా అవ్వకూడదు అనుకుంటే గిన మనం వ్యవసాయాన్ని బాగు చేసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది.